హలో అండి. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక డిఫరెంట్ శారీ కుచ్చు అయితే చూపిస్తున్నా. అది ఏంటి అంటే డబల్ లేయర్ వస్తుందనమాట. అంటే పళ్ళు కలర్ ఏమో పైనొచ్చేసి శారీ కలర్ అంతానేమో కిందొస్తుంది. అలా డిజైన్ చేశా అనమాట. ఇక్కడ మీరు శారీలో చూస్తున్నారు కదా! నా పళ్ళు కలర్ వచ్చేసి ఆ గ్రీన్ ఉండింది. శారీ మొత్తం ఏమో రెడ్ ఉంది. నెక్స్ట్ వీవింగ్ అంతా జరీ సిల్వర్ జరీ తీసుకున్నారనమాట. సో నేను కూడా అదే కాంబినేషన్ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మొదట బేస్ వేస్తున్నాను. ఆ బేస్ వేయడానికి కరెక్ట్‌గా నీడిల్‌లో 10 పోగుల గ్రీన్ దారం ఎక్కించా అనమాట. అంటే ఒక్క బేస్ వేయడానికి, ఒక సైడ్ బేస్ వేయడానికి 10 పోగుల దారం అయితే పట్టింది. మీరు చూసారు కదా! ఒక బేస్‌లో ఇప్పుడు 2 ఉన్నాయి కదా! దాంట్లో ఓ ఒకటి మనం ఎంత అంటే మన చూపుడు వేలంత సైజు గ్యాప్ ఇచ్చేసి ఆ ఊయల కుచ్చు కోసం నేను వేసాను. ఇప్పుడు వేస్తున్నది బేస్ అంటామనమాట. సో ఇలా కొంచెం ట్విస్ట్ చేసి దాన్ని ఒక నాట్ లాగా వేసామనుకోండి, నీట్‌గా ఉంటది చూడ్డానికి. ఇలా కంప్లీట్ అయింది కదా! నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక కుచ్చుకి మధ్యలోనేమో 1½ ఆర్ 2 ఇంచెస్ గ్యాప్. అంటే మీకు కస్టమర్ ఎంత ప్రైస్ ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ చెప్పండి. సో ఇక్కడ నేనైతే 1½ ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. కొంచెం మీకు దగ్గర అనిపిస్తుండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా! డైరెక్ట్ కుచ్చు ఎలా వేశాను అనేది చూపిస్తున్నాను. అన్నీ చేసేసాననమాట వీడియో కోసమని. ఒక 2 అయితే ఉంచినాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను రెడ్ ఏస్తున్నాను కుచ్చు. ఎందుకు రెడ్ వేస్తున్నాను అంటే శారీ అంతా రెడ్ కలర్ ఉంది. అయితే ఈ డిజైన్ వచ్చేసి కంపల్సరీగా ఫస్ట్ వచ్చే లేయర్ అంటే పైనొచ్చే లేయర్ పళ్ళు కలర్ అయ్యి ఉండాలి. కిందదేమో రెడ్ కలర్ అయ్యి ఉండాలి. సో అలా అంటే అలానే వేయాలని ఏం లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. నేనేమనుకున్నాను అంటే పళ్ళు కలర్ కంటిన్యూ అయినట్టు ఉంటది కదా! రెడ్ కింద కొంచెంగానే కనిపిస్తది కదా! కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటది అని నేను ఇలా తీసుకున్నా అనమాట. ఒకవేళ మీరు రివర్స్‌గా తీసుకోవాలనుకుంటే రివర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే పైనకి రెడ్, కిందకి గ్రీన్ వచ్చేలాగా. అది మన ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఉంటది. నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ జరీ తీసుకున్నాను కదా నేను. ఒక పోగు ఎక్కించా అనమాట. సో ఇప్పుడు చూసారుగా నాట్ వేసేసాను. ఒక 4, 5 రౌండ్లు తిప్పేసి టోటల్ ఈ బంచ్‌లో అంటే ఒక్క కుచ్చులో వచ్చేసి 800 పోగులుంటాయి. ఎలా 800 పోగులుంటాయంటే రెడ్ కలర్ ఏమో 200 పోగులకి గమ్ పెట్టాం కదా! అది ఒక్క ఊయల కుచ్చు ఏసినప్పుడు 400 అవుతది. పైన సేమ్ గ్రీన్ కూడా నేను 200 తీసుకున్నాను. ఒకవేళ 200 కాకుండా మీరు ఈ గ్రీన్ ఒక 100 అలా పెట్టుకున్నప్పటికిని, 150 అలా పెట్టుకున్నప్పటికిని మంచి లుక్ ఉంటదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు మనం కింద రెడ్ బానే వేసేసాము, ఓకే. ఎక్సెస్ ఏమన్నా ఉన్నా అంటే హెచ్చులు తగ్గులున్నా ఈజీగా తీసుకోవచ్చు. కానీ గ్రీన్ విషయానికొచ్చేసరికి ఏమైతదంటే, ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే తీసుకున్నానో బ్యాక్ సైడ్ నుంచి గమ్ము పెట్టిన పోర్షను, మీరు అలానే తీసుకోండి. ఎందుకంటే కింద ఎక్కువ అన్‌ఈక్వల్స్ ఎక్కువుంటాయనమాట. నీట్‌గా ఈక్వల్‌గా ఉండదు కదా! మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందవుతది మనకు. సో ఇలా పెట్టుకున్నారనుకోండి, అన్‌ఈక్వల్ పోర్షన్స్ ఉన్నా గూడా బ్యాక్ సైడు అవి మనకంత కనిపించవు. సో అవి హైడ్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇలా అన్నప్పుడు అవన్నీ పోగులు సెపరేట్‌గా వస్తున్నాయి గదా! అలా రాకుండా ఉండడానికి ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి. జనరల్‌గా ఊయల కుచ్చు కంటే ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనం ఏదైతే గ్లూ చేసి పెట్టుకున్నామో దాన్ని ఫ్రంట్ సైడ్ నుంచి తూరుస్తాము. కానీ ఈ పర్టిక్యులర్ డిజైన్‌కొచ్చేసరికి ఇలా తీసుకోండి. మీకు కట్ చేసుకోవడం ఈజీగా ఉంటదనమాట. నేను అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వేస్తున్నాను కదా నేను. ఒకవేళ ఆ పార్ట్ మీకు ముందుకొచ్చిందనుకోండి, అన్‌ఈక్వల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మీరు పక్కన చూడండి. మీకిప్పుడు రైట్ సైడ్‌లో వేసిన కుచ్చు నేను మీకు ఎలా అయితే చెప్పానో అలా వేశాను. అంటే అన్‌ఈక్వల్ పోర్షన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశా అంటే ఆ పక్కంది చూడండి, మళ్ళీ దాని పక్కంది చూడండి కరెక్ట్‌గా ఉంది. ఎందుకంటే నేను అలా అన్‌ఈక్వల్ పోర్షన్స్ ఎక్కువొస్తున్నాయని దాన్ని బ్యాక్ వేసేసి ఫ్రంట్ నీట్‌గా ఉంది తీసుకున్నా అనమాట. సో ఇక్కడ మనం ఒక 3, 4 రౌండ్స్ గట్టిగా చుట్టేయాలి. ఎందుకంటే కింద రెడ్ కూడా ఉంది గదా! కాబట్టి మనకు కొంచెం టైట్‌గా ఉంటే బెటర్ అనమాట. 800 పోగుల్ని ఇది హోల్డ్ చేసి పెట్టాలి గదా! కాబట్టి కొంచెం టైట్‌గానే వేసుకోండి. జరీ మధ్యలో ముడి పడతా ఉంటది. కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండండి. ఒక్కసారి ముడి పడిందంటే మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ వేయాల్సొస్తది. సో వేసేటప్పుడే జాగ్రత్తగా వేసుకోండి. ఇంకొక థింగ్ ఏంటంటే మీరు
చూస్తున్నారు కదా! నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి. అలాగే మీ సజెషన్ ఏమైనా ఉంటే మెసేజ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. ఒక్క లైక్ ఒక 3, 4 మెంబర్స్‌కి మన వీడియోని ఫార్వర్డ్ చేస్తదనమాట. సో, అది కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతదండి. కంపల్సరీగా లైక్ అయితే ఇయ్యండి. చూసారు కదా! అన్‌ఈక్వల్ ఉండడం వల్ల పోగులు చాలా ఇబ్బందిగా ఉంటది. నీట్‌గా కట్ చేసుకోండి ఏసుకునే ముందర. ఇవి కొంచెం అర్జెంట్ శారీస్ ఉండే తొందరగా ఎయ్యాల్సొచ్చింది. ఇంకా ఇప్పుడు ఒకవేళ అన్‌ఈక్వల్ పోర్షన్స్ ఏమైనా ఉంటే అట్లా బయటికి కనిపించినప్పటికిని మీరు ఇప్పుడు చూడండి ట్రిమ్మింగ్ చాలా ఈజీ అయితది. ఇప్పుడు మీరు ఈక్వల్‌గా కట్ చేసుకోవచ్చు. మీకు అన్‌ఈక్వల్స్ మొత్తం అన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకోవాలంటే టైం పడతది కదా! ఇట్లా ఈజీగా ఉంటది. ఈ టిప్ నచ్చిందా? నచ్చితే మటుకు కంపల్సరీగా చెప్పండి. మీకు నచ్చిందో లేదో, అలాగే మీకు యూజ్‌ఫుల్ అయిందా లేదా కూడా చెప్పండి. ఇలా చూస్తున్నారు కదా డిజైన్. నీట్ లుక్ అనిపిస్తుంది. దీనికి డిఫరెన్స్ అర్థమైందా? అందుకనే నేను చూపిచ్చా. నేను తర్వాత అయితే అన్‌ఈక్వల్ పోర్షన్స్ అన్ని తీసేస్తాను. నీట్‌గా కట్ చేస్తాను. ఇక్కడ చూడండి అసలు అన్‌ఈక్వల్ పోర్షన్ ఎలా ఉంటదనేది ఇప్పుడు మీకు అర్థమైతది. ఇక్కడ చూడండి ఎంత అన్‌ఈక్వల్ ఉన్నాయో. అన్నీ పైకి, కిందికి హెచ్చు తగ్గులున్నాయి. బట్ అన్నిటిని ఒక దగ్గర తీసి మనం ఈక్వల్‌గా కట్ చేయడానికి చాలా టైం పడతది. సో, నేను చెప్పిన మెథడ్‌లో అయితే ఫాలో అవ్వండి. ఈజీగా ఉంటది. ఇప్పుడు దీన్ని ఇలా ట్రిమ్ చేసేసుకున్నప్పటికిని అది మనకు అలాగే కనిపిస్తది. సో, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. త్వరగా అయిపోతది. నీట్‌గాను ఉంటది. ఓకే. ఇప్పుడు చూసారు గదా! అది అలా వచ్చింది. కరెక్ట్‌గా మీరు చూసుకోండి. పైనది, కిందది ఈక్వల్ లెంత్ వచ్చేలాగా చూడండి. అంటే పైది కొంచెం షార్ట్ ఉండాలి. కిందది కొంచెం లెంతీ ఉండాలి. అలా అయితేనే డిజైన్ అర్థమైతది. మరీ లెంతీగా గూడా ఉంచకండి. కిందిది ఆడ్‌గా అనిపిస్తది. అట్‌లీస్ట్ హాఫ్ ఇంచ్ ఇవ్వండి. అంటే గ్రీన్ ఉన్నదానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువగా కింద దాన్ని కట్ చేసేయండి. నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు చూడండి ఇవేవైతే పోగులో మనకు అన్‌ఈక్వల్‌గా ఉండి బయటకొచ్చినాయో వాటిని అలా లాగేసుకున్నామనుకోండి నీట్‌గా అయిపోతది. మన సెట్టింగ్స్ అన్నీ తర్వాత సెట్ చేసుకోవాలనమాట. ఈ హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా, పోగులు బయటకొచ్చినట్టు అనిపించినా అవన్నీ తర్వాత ఎలా ఉంది ఓవరాల్‌గా అయితే ఇలా ఉంది. ఓవరాల్‌గా చూపించలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.